ఈరోజు బైబిల్ మాట ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించిన కీర్తన 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారి నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొంచు ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొంచున్నాను. నీ జలప్రవాహదారుల ధ్వని విని కరుడును పిలుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నది. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు, నా జీవదాతైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నీవేళ నన్ను మర్చిపోయి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడై సంచరించవలసి వచ్చినదేమో అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. ఆమెన్. కీర్తనలు 42వ అధ్యాయము కొన్ని వచనములు.